వచ్చేసి పనసతోలండి స్వీట్ ఐటెం చేస్తున్నా. ఇది మైదా పిండి శుభ్రంగా చల్లించి పెట్టుకున్నా. కొంచెం ఇందులో పాకం పడతా కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోండి చాలు. ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదండి, కొంచెం చాలు. దీన్ని ఇప్పుడు మంచిగా కలిపేసుకున్నాం. దీంట్లో కొంచెం నూనె పోసి కాస్తారండి. నూనె కాసిన నూనె పిండిలో పోసి కలిపేసేసి శుభ్రంగా తర్వాత నీళ్ళు పోసి కలుపుకోవాలండి. ఇదిగో నూనె కాగబెడుతున్నా. నూనె కాగిన తర్వాత పిండిలో పోసేసి కలుపుతాను. ఇదిగోండి ఇందులో నూనె కొంచెం ఇట్లా పోసేసుకోవాలండి. ఇది మొత్తం ఇప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కదా, కొంచెం చల్లారాక కలపండి మంచి పిండి. ఇట్లా పోస్తే వేడి నూనె మంచి పిండి బాగా చాలా స్మూత్గా ఉంటుందండి. ఇది కొంచెం చల్లారే కలుపుతాను. ఇప్పుడు మంచిగా ఇట్లా కలిపేసాను. వేడి నూనె పోయంగానే పిండి గుల్లొచ్చేస్తుందండి. ఇట్లా మంచి స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వాటర్ పోసి కలుపుకుందాం. పిండి ఇట్లా కలిపేసాయండి. చపాతీ పిండిలా కలుపుకోవాలండి. కలిపేసిన తర్వాత ఇది ఒక అరగంట సేపు మంచిగా నానబెట్టండి. ఏదైనా మూత పెట్టేసేయండి. మంచిగా నానబెడితే ఇలా మూత పెట్టండి. మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత మెత్తగా అవుతుంది పిండి. అప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. పిండి ఇట్లా నానిపోయింది. చిన్న ఉండలు చేసుకున్నాం. మొగుడు పెట్టుకుని నూనె పోసుకోవాలి వేయడానికి. నూనె కాగనివ్వండి. లోపల పంచదార పెట్టి కొంచెం పంచదార ఒక చిన్న గ్లాసులు పంచదార పోసాయండి. కొంచెం వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టాను. గిన్నె పాకం రావాలి. చూడండి ఇట్లా ఒక ఉండని ఇట్లా చపాతీ చేసినట్టు చేసుకోవాలి, పూరి చేసుకున్నట్టు. దీన్ని ఇప్పుడు ఇట్లా కట్ చేయాలి. ఇట్లా కట్ చేసి దీన్ని ఇట్లా మడవాలి, ఫోల్డ్ చేయాలి. చివరి ఇట్లా ఎడ్జ్కి ఇట్లా నొక్కాలి, ఈ ఎడ్జ్కి ఇట్లా నొక్కాలి. అన్నీ ఒక్కోటి ఇట్లా చేసుకోండి. పక్కన పెట్టేసి మళ్ళీ ముక్కోటి. ఇప్పుడు అన్నీ ఇట్లానే చేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా చేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఏం చేసుకున్నాం. ఇట్లా మంచిగా పువ్వులాగా తేలుతాయి చూడండి. అన్నీ ఒకటేసారి తక్కువండి. ఒక 4 ఉప్పుసార్లు వేసుకున్నాం. ఇట్లా చక్కగా మంచిగా పువ్వులాగా తేలుతాయి చూడండి. ఒక కేజీ పిండికి చాలా అవుతాయండి ఇవి. ఎవరైనా చేసుకోవచ్చు, చక్కగా చేసుకొని సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోండి. మంచిగా వేగనివ్వండి. వేగాలండి మంచిగా. లోపల పక్క కూడా వేగాలండి. ఇట్లా వేగిని చూడండి. మంచిగా ఇది తీసేసుకోండి ఒక్కొక్కటి. తీసి పల్లీలో పెట్టేసేయండి. అన్నీ కూడా వేసేస్తాం. మంచిగా
లేయర్లు వస్తాయండి. ఇట్లా ఇది చక్కగా వేయించేసుకొని వేగనివ్వండి. ఇగోండి చక్కగా ఇట్లా తీసేసాయండి, రెడీ అయినాయి. ఇది పాకం అండి, పాకం అవుతుందండి. అది అయిన తర్వాత పాకంలో వేసుకుందాం. పాకం ఇట్లా వచ్చేసింది. వేసుకున్నప్పుడు మనం ఇట్లా వచ్చేయాలండి, ఇట్లా అయిపోవాలి. అప్పుడు ఇది పోసేసుకోండి. ఇందులో వేసేసి పాకం మొత్తం కలిసేటట్టు శుభ్రంగా కిందకి పైకి అనుకోండి. ఇలా పోయండి మొత్తం. ఇట్లా మొత్తం పాకం అంతా కలిసేటట్టు చేసేసుకోండి. ఆరిపోయిన తర్వాత సూపర్ ఫ్రెష్గా చక్కగా స్వీట్ రెడీ అయిపోయిందండి. రెడీ చేసుకొని అందరూ టేస్ట్ చేయండి. స్వీట్ ఇట్లా ఆరిపోయినాయి చూడండి. పాకం అంతా శుభ్రంగా ఇట్లా చేసేసుకున్నాక ఇది రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసేసేయండి. అందరూ తయారు చేసుకొని టేస్ట్ చేసుకోండి.